హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి టోటల్గా 11 డిఫరెంట్ వెరైటీస్ అండి. ఒక ఫోర్ ఫోర్ బ్లౌజెస్ అండ్ ఇవైతే కనుక టోటల్గా 8 కుర్తీస్కి అయితే కనుక తీసుకొచ్చేసాను. సో ఈ కలెక్షన్స్ అయితే కనుక నేను మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా నాది లాంగ్ కుర్తీ అండి. ఆల్రెడీ నేను నిన్న అమెజాన్ వీడియోలో షూట్ చేసినప్పుడు మార్నింగ్ అప్లోడ్ అయిన మన వీడియోలో మీరు చూడొచ్చు. యాక్చువల్గా కొంచెం నెక్ డీప్ అనిపిస్తుంది అనమాట. సో మైక్ పెట్టుకున్నా కానీ కొంచెం మళ్ళీ బెండ్ అవుతుంది అనేసి జస్ట్ నేను ఇట్లాగా వైట్ కలర్ దుపట్టాతోని కవర్ చేశాను. ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఎందుకో స్లోలీ కొంచెం డీప్ అనిపించింది. బాగుండదు కదా, మామూలుగా మనం వేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో నేను వీడియో కోసం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏమైనా మళ్ళీ కొంచెం డీప్ అనిపిస్తుందేమో అని కవర్ చేశా అంతే. ఇది మన మార్నింగ్ అప్లోడ్ అయిన వీడియోలో మీరు చూడాలనుకుంటే ఒక రియాన్ సింపుల్ కుర్తీ అండి విత్ వీ నెక్ లైన్ ప్యాటర్న్తో నా డ్రెస్ డీటెయిల్స్ సింపుల్గా. ఇంకా అయితే కనుక 1 బై 1గా కలెక్షన్స్ ఇప్పుడు చూసుకుందాము ఎలా ఉండబోతున్నాయని చూపించేస్తాను. ఇదైతే కనుక ఫస్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అని చెప్పొచ్చు అండి. రస్ట్ కలర్ జార్జెట్ మెటీరియల్ పైన నేను తీసుకున్నటువంటి చక్కని నెక్, దానిపైన అయితే కనుక వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్లో ఈ ప్యాటర్న్ మీరు చూడొచ్చు. చాలా బాగుంది. మంచి హై నెక్ పైన నుంచి అయితే కనుక చక్కగా యూనెక్ లాగా వర్క్ తీసుకున్నారు. కట్ బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్ డీటెయిలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఫ్రంట్, ఇదైతే కనుక బ్యాక్ అనమాట. సో వెరీ నైస్ ఐటమ్. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం మిస్ చేయొద్దు. లింక్స్ అన్నీ చాలా క్లియర్గా మనకి డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చేసానండి. ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక సెకండ్ వన్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ చెప్పొచ్చు. మెరూన్ కలర్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా బాగుంది. కుర్తీ ప్యాటర్న్ ఇది కూడా మనకి. ఇదైతే లైనింగ్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ వరకు కంప్లీట్గా అయితే కనుక కవర్డ్ అయితే కనుక అయిపోయింది. ఇదైతే కనుక మనకి 3/4 హ్యాండ్ పైన అంటే కుంకుమ కలర్ లాగా కూడా చెప్పొచ్చు అండి. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మెరూన్ కాకుండా కానీ. సో దాని అయితే కనుక ఇలా వస్తుంది. కొంచెం కలీ ప్యాటర్న్లోనే ఇలా వచ్చేసి ఇదైతే కనుక స్లిట్ ఉంటుంది, విడులుతుంది ఇట్లాగా. ఓకే, ఇది 1 సైడ్, ఇది 2 సైడ్తో అయితే కనుక వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. వాళ్ళ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే జార్జెట్ మెటీరియల్ పైన ఈ కలర్ కూడా చాలా బాగుండిందండి. ఫ్రంట్ అయితే కనుక చక్కగా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చేసింది. ఇది అయితే కనుక మనకి ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వచ్చేసాయి. ఇదైతే కనుక కంప్లీట్గా దీని యొక్క డిజైన్ డీటెయిలింగ్ విత్ లైనింగ్తో. లైనింగ్స్ అన్నీ కూడా పాలిస్టర్ లైనింగ్సే ఉన్నాయండి. అన్నిటికీ కూడా కనపడుతుంది క్లియర్గానే. ఇది ఒక డిజైన్ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తానంటే కనుక చూడవచ్చు క్లోజప్ లుక్లో. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అన్నిట్లో సైజ్ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. సో ఇది కూడా బాగుంటుందనే తీసుకున్నాను. ఇది కూడా సైడ్లో కట్ లాగా వస్తుంది. యోక్ పార్ట్ వర్క్ అయితే కనుక మనకి లైనింగ్ వచ్చేసి యోక్ పార్ట్ మిడిల్ పార్ట్లో అయితే కనుక ఇట్లాగా సీక్వెన్స్ రిలేటెడ్ తీసుకున్నారు. ఇది మెరూన్ కలర్. అలాగే ఇదైతే కనుక మనకి లాంగ్ స్లీవ్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. ఇది ఒక డిజైన్ తీసుకున్నానండి. మీకు ఇది కూడా కంప్లీట్గా ఇట్లా విడులుతుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన ప్యాటర్న్ చూసాం కదా అండి. ఎగ్జాక్ట్ దాంట్లోనే మంచి పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఈ డిజైన్ వచ్చేసింది. ఇది కూడా సేమ్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా, క్వాలిటీ అంతా కూడా, వర్క్ కూడా, కలర్ మాత్రం మనకైతే కనుక డిఫరెంట్గా వచ్చి ఇలా వస్తుందండి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే మీరు ఇలా చూడొచ్చు. ప్యాటర్న్స్ వేసాక చాలా బాగుంటాయి. రెండు కూడా బాగున్నాయి కలర్స్. మంచి రాణి పింక్ మీద అయితే కనుక చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే కనుక రేయాన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక క్యూట్గా మనకి వర్క్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా స్టిచ్డ్, ఓపెన్ ఏం అవ్వదు. ఇలా ఉంటుంది. హ్యాండ్ అయితే కనుక మనకి ఇలా వస్తాయి. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి. రేయాన్స్ ఇష్టపడే వాళ్ళకి, కలర్ ఇష్టపడే వాళ్ళకి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా ఒక చక్కని కుర్తీ. ఓకే, ఇలాంటి జార్జెట్ కూడా నేను మీకు షేర్ చేశాను. ఇప్పుడు రేయాన్లో అయితే కనుక బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. నెక్స్ట్ అయితే కనుక అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా అంటే కడ్దాన స్టోన్ వర్క్ లాగా ఉంటాయి కదా, అలా అయితే కనుక ఈ కుర్తీకి తీసుకున్నారు. ఇది కూడా సైడ్ కట్ టాప్, ఫ్రంట్ అండ్ బ్యాక్తో కొంచెం డిఫరెంట్గా పార్టీ వేర్కి మంచి చమక్ అనేలాగా ఉండింది. షోల్డర్ ఫిట్టింగ్ కూడా మనకి డోరీస్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారండి. ఇది ఒక డిజైన్. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. జార్జెట్ మెటీరియల్ పైననే మొత్తం సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ విత్ కడ్దానా బీట్ వర్క్తో అయితే కనుక ఈ డిజైన్ వచ్చిందండి. ఇప్పుడైతే కనుక మనం బ్లౌజులు చూసుకుందామండి. బ్లౌజులు అయితే కనుక మీకు సైజెస్ దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్రంట్ ఓపెన్ విత్ లైనింగ్తో అయితే కనుక విత్ కప్స్తో వచ్చినటువంటి ఈ డిజైన్ చాలా కొత్తగా అయితే కనుక వచ్చాయి. సో మీకు అయితే కనుక ఫ్రంట్ అనేది మీకు కంప్లీట్గా ఓపెన్ అయిపోతుందండి. స్టిచ్డ్ చేసి పెట్టున్నారు.
సో ఇలా హ్యాండ్ మీద అంతా కూడా మనకి వర్క్ వస్తుంది. ఇలాగా డిజైన్ డీటెయిలింగ్ వచ్చేసి మనకి హ్యాండ్ పెయింటెడ్ థీమ్ పైన కడ్దాన బీట్ వర్క్తోని వీటిని హైలైట్ చేశారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఒకటి నేను కృష్ణయ్య తీసుకున్నాను. ఇలాగే ఉంటుంది, హ్యాండ్ పెయింటెడ్ థీమ్తోనే. బ్యాక్ సైడ్ అయితే కనుక మొత్తం అంతా కూడా దాన్ని కడ్దాన బీట్ వర్క్తో హైలైట్ చేశారు. ఇదైతే కనుక ఫ్రంట్, ఇదైతే కనుక హ్యాండ్ అండి. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. కలర్స్ ఉన్నాయి వీటిలో, సైజెస్ అన్నిటిలో కూడా బ్లౌజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో నచ్చింది అనుకుంటే కనుక మీరు అలా కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కాటన్ మెటీరియల్ అండి, లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక వస్తుంది. కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ కాటన్ మెటీరియల్. ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ బ్యాక్ వచ్చింది కదా. ఇదైతే కనుక ఫ్రంట్ ఓపెన్తో వస్తున్నటువంటి బ్లౌజ్. సో హుక్స్లు అయితే కొంచెం మనం ప్రెస్ చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత. ఇది ప్రిన్స్ కట్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి. కంప్లీట్గా లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక వచ్చింది ఈ డిజైన్. కంప్లీట్ కాటన్ అండి, అసలు పేరు పెట్టేదానికే లేదు. కాటన్కి మాత్రం చక్కని కాటన్ మెటీరియల్ దీని సొంతం. ఒకవేళ మీకు కాటన్ మెటీరియల్ అప్కమింగ్ సీజన్కి ఇంకా కావాలి అనుకుంటే ఇలా చూడొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుండింది. కలర్ బాగుందనమాట, మంచి బేబీ పింక్ కాంబినేషన్లో ఏదైనా శారీ కట్టుకోవాలంటే ఇలాంటివి బాగానే ఉంటాయి. ఇదైతే కనుక మనకి ప్యాటర్న్ ఇట్లాగా, వీటిలో కూడా సైజెస్ అవైలబుల్, కలర్స్ అవైలబుల్. ఫ్రంట్ ఓపెన్తో అయితే కనుక వచ్చి ఉండింది ఇది కూడా మనకి. సో ఇట్లా ఉంటుంది. ఓపెన్ చేద్దాము. ఫోర్ హుక్స్లు వచ్చాయండి, పైపింగ్ వచ్చింది. విత్ కప్స్తో అయితే కనుక ప్యాటర్న్ ఇలాగా. బ్యాక్ ఇది ఇలాంటి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే అసలు మనకి బోల్డ్ అంత కాస్ట్ అవుతుందండి. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మనకి మీషోలో. సో డెఫినెట్గా ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అన్ని లింక్స్ నేను చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో పెట్టానండి, చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉందా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సింగిల్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇది మన వీడియో, మంచి కలెక్షనే ఇచ్చారనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. ముందు అయితే కనుక ఇంకా కూడా బోల్డ్ అని కలెక్షన్స్ మన పేజ్లో రాబోతున్నాయి. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.